R5 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ దళితులకు చేసిన కేసు విధించడం జరిగినది. నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జయసూర్య దళితులని చిన్నచూపు చూసి అన్యాయాలను పాల్పడితే జరిగింది. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మూర్తు జావలి, జామీల్, జాకీర్, కళాకర్, నిమ్మకాయల మోహన్, అయ్యన్న, ఏసేపు, కుమార్, జయన్న, మల్లికార్జున్ రెడ్డి, కృష్ణారెడ్డి, వాహిద్, అఫ్సర్, మహబూబ్ బాషా, షాలు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టర్ అహ్మద్. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దళితులపైన దాడి చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు చూసినట్లయితే గత 28 సంవత్సరాల క్రితం 1994లో ఏదైతే రామచంద్రాపురం నుంచి పోటీ చేసినటువంటి తొటా త్రిమూర్తులు అనేటువంటి ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా ఆ రోజు పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి బీఎస్పీ పార్టీ ఏజెంట్గా కూర్చున్నటువంటి పోటీ చిన్నరాజు, దండు వెంకటరత్నం ఆయనకు సహకరించలేదని చెప్పేసి వారి పైన కక్ష కట్టి వాళ్ళని అనేక రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ శిరోమండనం చేయడం జరిగింది. ఆ కేసులో ఈరోజు విశాఖలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసు స్పెషల్ సిట్ కోర్టు ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. వాళ్లకు 18 నెలలు శిక్ష, 2 లక్షల చిల్లర. హైకోర్టుకు అప్పీల్ చేసి బాధితునికి ఇంకా న్యాయం జరగాలి, దళితులను ముట్టుకుంటేనే కాలిపోతామనేటువంటి విధంగా ఈరోజు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. బాధితుడు అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆశ్రయిస్తే హైకోర్టులో అప్పీల్ చేసి ఇంకా శిక్ష పడే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దళిత సోదరులారా గమనించుకోండి, రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క డాక్టర్ సుధాకర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మందిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితేనే ఉంది, జగన్మోహన్ రెడ్డి అయితేనే ఉంది, ఈరోజు దళితులను అంతా పీడింపబడుతున్నారు. కాబట్టి మే 13వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతం పలకాలని చెప్పేసి దానికి ప్రతి ఒక్క దళితుడు కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకు రావాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నా పేరు జయసూర్య, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి, నందికొట్కూరు నియోజకవర్గం.